నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. వైసీపీ హయాంలో భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు నాటి అటవీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మంత్రిగా తనకున్న పలుకుబడిని ఉపయోగించి వేలాది ఎకరాలు కబ్జా చేశారు. భూమి కనిపిస్తే అది ఎవరిది అని చూడకుండా ఆయన కన్నేస్తే ఆయన పరం కావాల్సిందే. వందలాది ఎకరాల అటవీ భూమిని కూడా ఆయన వదలటం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్ అయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అటవీ భూములు ఆక్రమించి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చింది. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో రికార్డుల ప్రకారం 23.69 ఎకరాలు పట్టాభూమి మాత్రమే ఉంటే అటవీ భూమిని ఆక్రమించి 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకుని చుట్టూ కంచె వేసినట్లు నిర్ధారించింది. మంగళంపేట సమీపంలోని అటవీ భూముల్లో భారీ గెస్ట్ హౌస్ నిర్మించారు. తాను ఆక్రమించుకున్నట్లు చెబుతున్న భూములను 2001లోనే కొనుగోలు చేసినట్లు పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. అక్కడ కార్మికుల కోసమే గెస్ట్ హౌస్ కట్టానన్నారు. పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల పేరిట వెబ్లాండ్లో 77.54 ఎకరాలు ఎక్కించినట్లుగా బయటపడింది. పెద్దిరెడ్డి రాజకీయ పలుకుబడి, అధికార దుర్వినియోగంతో అటవీ భూములను కబ్జా చేసి అక్రమ సామ్రాజ్యం నిర్మించుకున్నట్లుగా తేలింది. వ్యవసాయ క్షేత్రం వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు కూడా వేసుకున్నట్లు ఇటీవల ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో వెల్లడించింది. పెద్దిరెడ్డితో పాటు ఆ భూముల్ని కబ్జా చేసిన ఆయన కుటుంబీకులందరిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం రెడీ అయింది. దీంతో పాటు కొంక చెన్నై గుంటలోని సర్వే నంబర్ 174లో 30 కోట్లకు పైగా విలువ చేసే 50 సెంట్ల భూమిని పెద్దిరెడ్డి ఆక్రమించారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఈ ఫిర్యాదుపైన స్పందించిన ప్రభుత్వ కలెక్టర్ ఆర్టీఓను విచారణాధికారులుగా నియమించింది. పెద్దిరెడ్డి భూ అక్రమాలపై విచారణ నిర్వహిస్తుంది కమిటీ. విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికను బట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అటవీ భూములతో ఆటవిక సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్న పెద్దిరెడ్డి తప్పు చేయలేదనటానికి అయితే వీల్లేదు. విజిలెన్స్ నివేదికలో అన్ని సాక్ష్యాలు బయటపడ్డాయి. పెద్దిరెడ్డి కుటుంబాన్ని అరెస్ట్ చేసేందుకు అన్ని అవకాశాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, వెంటనే నిర్ణయం తీసుకోవాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. అవకాశం ఉంటే జగన్ని పడగొట్టి తాను ముఖ్యమంత్రి అవ్వాలన్నట్టుగా పెద్దిరెడ్డి గత 5 ఏళ్లు సంపాదించారు. షాడో సీఎంగా పెద్దిరెడ్డి వ్యవహరించారు. పెద్దిరెడ్డి కుటుంబం మొత్తం అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకుంది. ఆయన ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. ప్రభుత్వ భూములు, ఖనిజ సంపద, ఇసుక, పేదల భూములు, అటవీ భూములు, ఎర్రచందనం, మద్యం, గనుల లీజు, ఇలా అన్నింట్లోనూ పెద్దిరెడ్డి కుటుంబం దోపిడీ సాగించింది. అసాంఘిక కార్యక్రమాల్లో పెద్దిరెడ్డి కుటుంబం ఆరితేరిపోయింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెద్దిరెడ్డికి తెలియకుండా జిల్లాల్లో ఏ పని అయ్యేది కాదు. నాడు నేడు కూడా అంత తేడా లేదు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడేవారు కాదు. అధికార యంత్రాంగం మొత్తం ఈ కుటుంబం వికృత చేష్టలు చూసి చూడనట్లుగా వ్యవహరించేది. పెద్దిరెడ్డి కుటుంబం అరెస్ట్ అవుతుందనే నమ్మకంతోనే పార్టీ ఆఫీస్కు ఆయన బాధితులు పోటెత్తుతున్నారు. ప్రతి ఫిర్యాదుకు న్యాయం జరిగేలా పార్టీ కేంద్ర కార్యాలయం సిఫార్సుతో ఉన్నతాధికారులకు పంపి పర్యవేక్షిస్తామన్నారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే పెద్దిరెడ్డి అరెస్టు కావటం ఖాయంగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా భూమి కోల్పోయిన బాధితులందరూ బయటకు వచ్చి పెద్దిరెడ్డిపై ఫిర్యాదులు చేయాల్సి ఉంది. పెద్దిరెడ్డి భూదందాలపైన జ్యుడిషియల్ విచారణ జరగాల్సిన అవసరం ఉందని సిపిఐ నేత నారాయణ అభిప్రాయపడ్డారు. చిత్తూరు జిల్లాలో రాక్షస సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న పెద్దిరెడ్డిపై వెంటనే ఫారెస్ట్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయాలనే డిమాండ్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. పెద్దిరెడ్డి 238 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించాడంటే అటవీ చట్టం కింద ఇతనికి ఎన్ని జీవిత శిక్షలు వేసినా తక్కువే అంటున్నారు. స్వయాన నాటి విపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూడా పొంగనూరులో అడుగుపెట్టడానికి వీల్లేదని నిరోధించిన అరాచకవాది ఈ పెద్దిరెడ్డి. చంద్రబాబు ర్యాలీ పైన రాళ్లు రువ్వించారు. తన హయాంలో రాష్ట్రం తమ కుటుంబం ఆస్తి అనే విధంగా వ్యవహరించారు. గనులేమో పెద్దిరెడ్డి, అటవీ శాఖ పెద్దిరెడ్డికి, శ్రీమతికి, మద్యం అవినాష్ రెడ్డికి, ఎర్రచంద్రం పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డికి ఇలా పంచుకుని రాష్ట్రాన్ని కొల్లగొట్టారనే ఆరోపణలున్నాయి. పెద్దిరెడ్డి 1000 తప్పులు పూర్తయిపోయాయి. కావున దండన తప్పదు. పెద్దిరెడ్డిపై ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. పొంగనూరు ప్రాంతంలో రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్ శాఖల అధికారులు పెద్దిరెడ్డి తప్పుల్ని వెలికి తీయటంలో నిమగ్నమయ్యారు.
మా భూములు కొట్టేశారు, మా ఆస్తి కొట్టేశారని ఫిర్యాదులు గ్రీవెన్సల్లో కోకొలలుగా వస్తున్నాయి. పెద్దిరెడ్డి లాంటి వారు సభ్య సమాజంలో నివసించడానికి వీల్లేదంటున్నారు బాధితులు. ప్రస్తుతం అధికారులు కూడా పెద్దిరెడ్డికి అనుకూలంగా ఉన్నారని, ప్రభుత్వం మారినా తమకు న్యాయం జరగట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఎక్కడికి పారిపోకుండా తక్షణమే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సీఎం చంద్రబాబును కోరారు. పెద్దిరెడ్డి, ఆయన భార్య, తనయుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి నలుగురు అరెస్టు కావాలన్నారు. అటవీ హక్కుల పరిరక్షణ చట్టం కింద పెద్దిరెడ్డి కుటుంబం పైన తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. విదేశాలకు పారిపోకుండా పాస్పోర్ట్లు సీజ్ చేయాలంటున్నారు వర్ల రామయ్య. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.